సూపర్ అంటే సూపర్, పక్కా సూపర్. సినిమా ఎలా ఉందన్న? సినిమా సూపర్, పెద్ద ఫ్యాన్. చాలా బాగుంది. ప్రభాస్ గెటప్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. దీపికా పడుకోని క్యారెక్టర్ కూడా చాలా మంచిది. మధ్యలో గెస్ట్ రోల్స్ వస్తా ఉంటే మీకు అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. చాలా గెస్ట్ రోల్స్ ఉన్నాయి మూవీలో. చాలా బాగుంది, చూడొచ్చు. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. చాలా బాగుంటుంది మూవీ. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్, థియేటర్కి వచ్చి చూస్తేనే బాగుంటుంది మూవీ. బీజిఎం కూడా చాలా బాగుంది. ఓవరాల్ 10కి 10 ఖచ్చితంగా. ఇప్పటి వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయనట్టుంది, ప్రతిదీ కొత్తగా ఉంది. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రతిదీ ఉంటుంది అన్న సినిమాలో. ఇప్పుడు రేంజ్ అని చెప్పొచ్చు. ప్రభాస్ క్యారెక్టర్ కానీ సినిమా చాలా బాగా తీసాడు అశ్విన్. సినిమా అయితే చాలా బాగుంది. చిట్టి చాలా బాగుంది. క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంపార్టెంటే. ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా డీటెయిల్గా బాగా చూపించాడు ఎలివేషన్స్. కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సూపర్ అన్న. కానీ లాస్ట్లో క్లైమాక్స్ అనేది మన కమల్ హాసన్ సార్ వచ్చింది, అది మంచిగా చూపించలే అతను. అంటే అది మల్టీ స్టార్, ఓకే, అందరూ తెలిసిన విషయమే. బట్ ఏంటంటే అది చూపించే విధానం కొంచెం మంచిగా చూపిస్తుంటే బాగుంది. అందరూ ఇంటివ్వాలి కదా ఫస్ట్, అప్పుడు చూపిస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూపించకపోతే మధ్యాహ్నానికి మరి చూపించాలి కదా, మరి చూపించకపోతే మధ్యాహ్నం కదా. ఇప్పుడు లాస్ట్ ఏదో చిన్నగా చూపించండి అంతేగాని చూపిస్తే ఇంకా బాగుండు. ఓకేనా? ఓకే ఓకే, అందరూ చూడొచ్చు, మంచిగా చూడొచ్చు, బాగుంది సినిమా అయితే. ఓకే, చాలా బాగుందన్న. ఇండియన్ హిస్టరీలో ఇలాంటి సినిమా లైఫ్ టైం సినిమా ఇది. చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాల్సిన మూవీ ఇది ఖచ్చితంగా. అసలు లార్జర్ దాన్ లైఫ్ మూవీ అనేది మన ఇండియన్ ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగ్గ సినిమా ఇది. చాలా సూపర్. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. రాజమౌళి సడన్ గా హాలీవుడ్ రేంజ్ లో ఉంది, బాగుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంది. గర్వించదగ్గ సూపర్ సినిమా అసలు. రికార్డు క్రాస్ చేస్తుంది. సినిమా మాత్రం హై లెవెల్లో ఉంది, ఎక్సలెంట్ ఉంది. KGF, RRR దేన్ని మించినట్టుంది కల్కి సినిమా. రాజమౌళి ఎంట్రీ సూపర్, ప్రభాస్ ఎంట్రీ సూపర్. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది. అందరు సూపర్ యాక్టింగ్. స్టార్ మైండ్ బౌలింగ్ భయ, నిజం చెప్తున్నా, మైండ్ బ్లోయింగ్. అసలు రాజమౌళి సాబ్ అసలు ఎంట్రీ అంటా అసలు బూస్ బాంబ్స్ ఇట్లా వెళ్ళిపోవాలి. అసలు వేరే లెవెల్ అన్న సినిమా. ప్యాన్ ఇండియా కాదు బాబు. బాక్స్ బద్దలు కొట్టాడంటే లోపల బద్దలు సీట్లు కాదు, బేస్మెంట్ బద్దలు అయిపోయి బేస్మెంట్ కలుతున్నాయి లోపల. భయ్య రాసి పెట్టుకోండి, ఇదే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఇంకో రెబల్ తయారవుతాడు. విజయ్ దేవరకొండ ఎంట్రీ కూడా సూపర్. విజువల్గా, గ్రాఫిక్స్గా ఏ విధంగా చూసినా కానీ అన్న మొత్తం రికార్డ్స్కు నో. రికార్డ్స్లో వేరు, రికార్డ్లో ఉంది అది ఉంది అని అనేసి మనోళ్ళు చెప్పడం కాదు. అన్న పేరెత్తనే రికార్డ్స్ ఇట్లా వస్తాయి అంతే. 2000 కోట్లు పక్కా 2000 కాదన్న దింపుతాడు అన్న, పక్కా దింపుతాడు. అది ప్రభాస్ క్యారెక్టర్ కన్నా అశ్వత్థామ క్యారెక్టర్ బాగుంది అంటున్నారు. 100 డేస్ పక్కా 2000 కాదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 100 డబల్ వస్తుంది. ఐ హ్యావ్ అ కీ. ఐ వాచ్ ద మూవీ కల్కి. అర్థమైందా? కల్కి సినిమా చూడడం జరిగిందండి. సినిమా వాజ్ వెరీ నైస్. ఇందాక అశ్వత్థామ అంటున్నారు, ఏంది మీ బాధ? అది సపోర్టింగ్ క్యారెక్టర్. అశ్వత్థామ క్యారెక్టర్ లేకపోతే హీరో క్యారెక్టర్ లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్లు 2 ఉన్నాయి, ఒక బుజ్జి కూడా ఉంది దాంట్లో. అర్థమైందా? మళ్ళీ బుజ్జి లేకపోతే మళ్ళీ సినిమా కూడా లేదు. ఆ విధంగా ఉంది. ఒక క్యారెక్టర్ వస్తుంది దాంట్లో. క్యారెక్టర్ వచ్చి ఏమంటే తెలుసా, రే 10 ఏళ్ళు తొక్కుతారా అంటది. అనగానే బుజ్జి భయపడి పారిపోతుంది. అది ఎవరు అంటే రాజమౌళి, కెమియో రోల్. దాని తర్వాత వచ్చేసి ఇంటర్వెల్లో నాకు గుడ్డు వేయడం జరిగింది. గుడ్డు ఇచ్చినారు, యాడ పెట్టుకోలే. అర్థమైందా? తిన్నా, ఆ రాజమౌళి పంపించిండు. దాని తర్వాత స్టోరీ ఏంది అని అంటే, లేజీ గాయ్ ఏం చేశాడంటే తన ఆశయం కోసం కంప్లీట్ చేసుకోవడం కోసం ఫైట్ చేస్తాడు. గెలిచాడా లేదా అనేటువంటిది స్టోరీ పాయింట్. ప్రభాస్ ఇప్పుడు ఫైట్ చేయాలన్నా, ఇప్పుడు అవసరమా, ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్డ్రాప్ ఏం తెలుసా, ఒక సిరం 150 డేస్ సిరం, ఒక అమ్మాయిది సిరం కావాలి 150 డేస్ది. అదే సిరం మార్చి పెట్టి ఆయనని హత్య చేసేటప్పుడు కమల్ హాసన్ని అది ఐడెంటిఫై చేస్తాడు, నన్ను మర్డర్ చేస్తున్నారని చెప్పేసి. అతనే ల్యాబ్లో 150 రోజుల అమ్మాయి ఉంది అనేటువంటిది గ్రహించాడు. ఇది ఒక బ్యాక్డ్రాప్. అండ్ మిస్టేక్ ఏం తెలుసా, దుల్కర్ సల్మాన్ ఒక అబ్బాయిని పెంచుకుంటాడు. ఆ అబ్బాయి దుల్కర్ సల్మాన్ వయసే ఉంటుంది, కాకపోతే దుల్కర్ సల్మాన్ ఇంకా యంగానే ఉంటాడు. ఇది ఒక మిస్టేక్. సో ఇవన్నీ వదిలేస్తే
సో మూవీ లాగానే చూడాలి అని అనుకుంటే అప్పుడు మీకు ఇది కనబడుతుంది. ఏ సెంటర్ కాదు, బి కాదు, సి కాదు, మినిమం 1000 CR అనేటువంటిది మినిమం అబోవ్నే కలెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ద విజువల్ మేకింగ్ అయితే ఉంటుందో, ఇంకో విషయం, ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది క్లైమాక్స్లో, అది అర్జున్ దేవరకొండనా లేకుంటే విజయ్ దేవరకొండనా, అర్జున్ రెడ్డియా లేకుంటే అర్జునుడా అనేటువంటిది మీ ఆడియన్స్కి నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వదిలేస్తున్నా. సో ఓవరాల్గా మూవీ వాజ్ నైట్ అండి. దీపికా పడుకొని సూపర్గా చేసింది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నాకు తెలిసి పార్ట్ 1 ఈ విధంగా ఉంది అంటే పార్ట్ 2 ఇంకా భయంకరంగా ఉంటుందని అర్థమైపోయింది. నైస్. ఓవరాల్ రేటింగ్ ఇస్తాను. రేటు పెట్టి టికెట్ కొన్నాం కదా, మళ్ళీ ఎందుకు రేటింగ్ అవసరమా? ఎనర్జీ వేస్ట్ కాదు, అర్థమైంది. అక్కడ బాక్స్ ఆఫీస్కి ఇద్దాం మళ్ళీసారి, రేటింగ్ అవసరం లేదు దాన్ని.